అలాగే ఇక్కడ తీసుకుంటే మనకు అంటే మీరు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్నికల అనంతరం మీకు పార్టీ ఫండ్గా ఇచ్చిన దాంట్లో దాదాపు 15 లక్షల రూపాయల వరకు మిగులు అయితే మీరు తీసుకెళ్ళి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి వాపస్ ఇచ్చారనేది చెప్తుంటారు. అంటే అప్పుడు ఇచ్చారు అంటే ఈ 3 ఎలక్షన్లలో కూడా ఏమైనా ఇచ్చారా, మళ్ళీ ఏమైనా తెచ్చుకున్నారా అనేది? అట్లే నేనంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకే మాట చెప్పారు, నీ భవిష్యత్తు నాకు వదిలేయి నేను చూసుకుంటానన్నారు. అంతే తప్ప నేను రాజకీయాల్లో ₹1 పెట్టుబడి పెట్టి వచ్చిన వాడిని కాదు. అంటే పార్టీ ఫండ్ ఎవరికైనా ఇస్తుంది కదా ఎన్నికల్లో ఖర్చుల కోసం, పార్టీ దాంట్లో మిగులు నేను సంపాదించిందో లేకపోతే నాకున్నదో, నేను ఎప్పుడు రాజకీయాల్లో పెట్టుబడి పెట్టి వచ్చిన వ్యక్తిని కాదు. కాబట్టి నాకు అన్ని చంద్రబాబు నాయుడు గారే అన్ని పార్టీ చూసుకుంటుంది. ఎలక్షన్ల వరకు నా బతుకు నేను ఇక్కడ అంశం అది కాదు. అంటే ఎలక్షన్లో మీరు పెట్టుబడి పెట్టకపోయినా పార్టీ నుంచి కొంత ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ ఎలక్షన్ల ఖర్చుల కోసం పెట్టుకోవచ్చు. ఎలక్షన్ ఖర్చుల అనంతరము కొంత అమౌంట్ అంటే దాదాపు 15 లక్షల రూపాయలు మిగిలితే పార్టీకి సంబంధించి ఆ డబ్బు వెనక్కి తీసుకుపోయి ఇచ్చారంటున్నారు. అది వాస్తవమా కాదా? అట్లేముండదు. 15 లక్షలు 20 లక్షలు ఎందుకు మిగులుతుంది కానీ అట్లేముండదు. కానీ బట్ నాకే ఇంత కావాలా లేకపోతే ఏదో డబ్బు అదంతా దానికి అంత ప్రాధాన్యం ఇచ్చే మనిషిని కాదు నేను. నా అవసరము ఇది అన్నప్పుడు పార్టీ దాన్ని గుర్తిస్తుంది. తప్పకుండా ఎన్నికల్లో డబ్బు అందరికీ అవసరమవుతుంది. కాబట్టి నాకు కూడా నేను ఎన్నికల్లో అభ్యర్థిని, నేనేం అతీతంగా ఆకాశం నుంచి ఊడిపడినోని కాదు. బట్ పార్టీ నాకు ఆదుకుంటా ఉంటుంది ఎప్పుడు కూడా, మా నాయకుడు కానీ మా పార్టీ. రాయదుర్గం నియోజకవర్గం అంటే కాపు రామచంద్రని ఒక ఆర్థిక స్థితిమంతుడితో పోటీ పడేయాలంటే కొద్దిగా డబ్బుతో కూడుకున్న రాజకీయం. అంటే ఈసారి కూడా పార్టీ నుంచి ఏమన్నా మీకు సపోర్ట్ లభించిందంట? డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే సపోర్ట్ లేకుండా ఎవరో ఎన్నికల్లో గెలవలేరు. అక్కడ లీడర్లు కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు, కొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు కలిసి ఎన్నికలు వచ్చినప్పుడు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసిన నాయకులు సహకారం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అందరూ తలా ఒక చెయ్యి వేస్తేనే ఎన్నికల యజ్ఞంలో మనం ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ సహకరించారు. పార్టీ తప్పకుండా సహకరించింది, భవిష్యత్తులో కూడా సహకరిస్తుంది. 99లో మీరు ఎంపీగా ఎన్నికైన వెంటనే తెలుగుదేశం పార్టీలో మిమ్మల్ని పోలిట్ బ్యూరో సభ్యునిగా తీసుకున్నారు. అంటే అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు ఆస్థానంలో సుదీర్ఘ కాలం పాటు మీరు రాణిస్తూ వస్తున్నారు. అంటే అక్కడ మీరు రాణించడానికి మీ రాజకీయ ఎత్తుగడులు కానీ మీ వ్యూహాలు కానీ ఏమైనా కలిసి వస్తున్నాయంటారా? అంటే 99లో ఎన్నికైన తర్వాత 2000లో నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నన్ను మా అధ్యక్షుల వారు నియమించినారు. అప్పుడు ముగ్గురే ఉండేవాళ్ళం ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు, 3 ప్రధాన కార్యదర్శులు ఉండేవాళ్ళము. నేను ఒకడప్పుడు 3 ప్రధాన కార్యదర్శులు నేను కూడా ఒకరిగా ఉండేవాళ్ళని. తర్వాత 2004 నుంచి ఇప్పటిదాకా నేను పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేస్తూ వస్తూ ఉన్నాను. ఆ స్థాయిలో పార్టీ పాలిట్ బ్యూరో స్థానమో లేకపోతే పార్టీ జనరల్ సెక్రటరీ అంటే అధినాయకుడు ఇతను ఆ స్థానానికి అర్హుడు లేదా ఆ స్థానంలో ఇతన్ని పెడితే పార్టీకి ఉపయోగం ఉంటుంది అనుకుంటే పెడతారు. కానీ రాజకీయ ఎత్తుగడలో లేకపోతే ఇవన్నీ అవి పెద్ద పనిచేయవు. ఆ తెలుగుదేశం పార్టీలో తీసుకుంటే మహామహులు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళందరినీ కాదని మీకే ఎందుకు అంత పెద్దపీట వేస్తున్నారు? పెద్దపీట ఏం కాదు, ఒక నమ్మకం. నేను ఎవరి దగ్గర పనిచేసినా ఇప్పుడు ఈనాడులో నేను చెప్పాను నా చరిత్ర. అంటే 14 ఏళ్ళు పనిచేస్తే 14 ఏళ్ళు అనంతపురం జిల్లాలోనే పనిచేసే అవకాశం ఇచ్చారు. నేను ఒక దారి ఏర్పరచుకొని ఈ దారి బాగుంటుంది అనుకుంటే ఆ దారిలో వెళ్ళడమే చేస్తుంటా. నేను ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచన చేయను. కాబట్టి నాకు రాజకీయాల్లో శత్రువులు ఉంటారు. అందరూ మిత్రులని అనలేం కానీ అందరితో బాగుంటా. మిత్రులు కొంతమంది దగ్గరగా ఉంటా అంటారు కానీ ఎవరు దూరం కాదు. నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీకు మంచి మార్కులు ఉన్నప్పటికీ మీరు అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎక్కువగా చొరవ తీసుకోవడం లేదంటే ఇక్కడ ఉన్న గ్రూప్ తగాదాల విషయాలు అయితే మీ అందరినీ ఎగతాళించడం పలు విషయాల్లో కూడా మీరు ఎక్కువగా చొరవ తీసుకోవడం లేదు, మీరు న్యూట్రల్గా వ్యవహరిస్తుంటారు అనేది. అంటే రాజకీయ పార్టీకి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే అవసరాలు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగే అవసరాలు వేరు.